హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్, ఈరోజు సమ్ రిక్వెస్టెడ్ వీడియో టాపిక్ తీసుకుంటున్నాను. మీ లైఫ్లో మీ పర్సనే కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళే కానీ, మీ ఫ్రెండ్ సర్కిలే కానీ, లేకపోతే మీకు ఎవరి వల్ల అయితే బాధ అనిపించిందో, మీరు ఎవరి వల్ల అయితే టార్చర్ పడ్డారో వాళ్ళకి యూనివర్స్ ఏం కర్మ ఇవ్వబోతున్నారు. కర్మ అనేది చాలా పెద్ద టాపిక్, చాలా పెద్ద టాపిక్. 100% నేను బిలీవ్ చేస్తాను, మీకు తెలుసు అది. సో నోటి నుంచి వచ్చే మాట చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. రైట్, సో చూద్దాము. మీ పర్సన్కే కానీ, మీరు ఎవరి వల్ల అయితే, కొంతమంది ఫ్రెండ్స్ వల్ల, ఫ్రెండ్స్ అనుకొని చాలా ఎమోషన్స్ పెంచుకుంటారు, కానీ వాళ్ళ వల్లే చాలా బాధపడతారనమాట. మీ తప్పు లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తున్నాను, మీ తప్పు లేకుండా మిమ్మల్ని, మీకు సంబంధమే లేని వ్యక్తులు మిమ్మల్ని బాధ పెడితే, నోటికొచ్చినట్టు మాట్లాడి బాధ పెడితే, ఆ కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారన్నమాట. ఒకటి చెప్తున్నాను వినండి. ఈ సందర్భంగా నాకు నేను ఒక కథ చెప్తాను మీకు. ఈ సందర్భంగా ఒక కథ చెప్తా, బాగా శ్రద్ధగా వినండి. ఒక ఊరిలో అంట ఒక దేశం, ఆ ఊరి పెద్ద అనుకోండి, రాజు మహారాజు అనుకోండి. ఆయన ప్రతి సంవత్సరం సమ్ అకేషన్కి ఊరు మొత్తాన్ని పిలిచి ఆయన సంతోషం కొద్దీ భోజనాలు పెట్టేవాడు అనమాట. అట్లా ఒక 2-3 ఏళ్ళు అయింది. అందరూ వచ్చారు, తిన్నారు, ఆహా ఓహో అన్నారు. ఆయన ఇచ్చిన కానుకలు ఏంటి, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటి, అన్నీ తీసుకున్నారు. ఆయన వల్ల కొంతమంది జీవితాలే బాగుపడినాయి. ఒకానొక సంవత్సరం ఏమైంది, సెలబ్రేషన్ కోసం, భోజనాల కోసం అందరినీ, ఈ ఊరోళ్ళని, పక్క ఊరోళ్ళని అందరినీ పిలిచాడంట. పిలిచి వస్తూ 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 ఉన్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెడుతున్నాడు, నిస్వార్థంగా చేస్తున్నాడు. సో భోజనం టైం అయింది. భోజనాలు వండేవాళ్ళు, కాయగూరలు కోసేవాళ్ళు అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. భోజనాలు స్టార్ట్ అయినాయి, భోజనం చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఫుడ్ పాయిజన్ అయ్యి, మేబీ ఒక కర్రీలో, అంటే సాంబార్లో అది బల్లి పడిందో లేకపోతే అది ఫుడ్ పాయిజన్ అయింది. అందులో బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు. ఇది భోజనానికి వచ్చిన వాళ్ళలో పెద్ద పెద్దవాళ్ళు, బ్రాహ్మణ్స్ అందరూ, ఎవరివైనా ప్రాణమే. సో ఆ సాంబారు కరెక్ట్గా ఫస్ట్ బ్రాహ్మణ్స్ కూర్చుంటే వాళ్ళకి వడ్డించారంట, మర్యాద కొద్దీ. అలా వాళ్ళు తిన్నారు, మిగతా వాళ్ళు కూడా వడ్డిస్తూ ఉన్నారు. ఈ లోపల వాళ్ళు వామ్ చేసుకొని ఒక 3 బ్రాహ్మణులు ఏమో అక్కడికక్కడికే ఇదైపోయారు. సో మిగతా వాళ్ళు వెంటనే మహారాజుకి ఈ విషయం తెలిసి వెంటనే ఆపండి, ఏదో ఎక్కడో ఫుడ్ పాయిజన్ అయింది అని ఆపేయండి అని చెప్పి ఆపేశారు. మిగతా వాళ్ళంతా సేఫ్. ఓకేనా? ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది? రాజుగారు ఎంక్వైరీ పెట్టిస్తే సాంబార్లో బల్లి పడింది.
సరే ఇప్పుడు ఎట్లా? రాజుగారు తప్పు లేదు, ఆయన మంచి మనసుతోనే అందరూ తృప్తిగా తినాలి, తృప్తిగా ఉండాలి అని చెప్పి ఆయన మంచి మనసుతోనే ఈ భోజనాల కార్యక్రమం పెట్టించారు. సరే, అక్కడ వెళ్ళింది ఎవరు? బ్రాహ్మణ్స్ కదా. బ్రాహ్మణుల్ని మహాపంచపాతకాలు కదా అట్లా చేస్తే. ఇప్పుడు ఈ ముగ్గురు పైకి వెళ్ళారు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చిత్రగుప్తుల వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను దీన్ని ఎవరి అకౌంట్లో వేయాలి? ఇది ఎవరి తప్పు? యమధర్మరాజా, ఈ పాపాన్ని, ఈ కర్మని నేను ఎవరి అకౌంట్లో వెయ్యాలి? రాజుగారు తప్ప కాదు. ఆయన మంచి మనసుతోనే అందరికీ చేస్తూ వచ్చాడు కాదు. పోనీ కూరగాయలు కోసిన వాళ్ళకి తప్ప కాదు, వాళ్ళ అకౌంట్లో వేయాలా? పోనీ వంట చూసుకోకుండా వంట వండినోడు అకౌంట్లో వేయాలా? లేదు, అంత సెగ వస్తుంది, అక్కడ బల్లెందుకు తిరగాలి, ఆ బల్లె అకౌంట్లో వేయాలా? ఇలా తర్జన భర్జన పడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి తిన్న మహారాజు గారు పెట్టిన భోజనం తిన్నారు, ఆహా ఓహో అన్నారు. అలాంటి వాళ్ళే మహారాజుని దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. చూడండి, అక్కడ ప్రజలు మహారాజుని దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో వేసిన ఎలిగేషన్కి మనం మ్యానిపులేట్ అయిపోవడం, అది మన బలహీనత. అంటే అక్కడ ఏం జరిగిందో తెలీదు, కానీ ఇంతమంది పోయారంట, ఇంతమంది పోయారంట, ఇంతమంది పోయారంట అని అనుకుంటుంటే విని వీళ్ళు అక్కడ నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్ళు అట్టంట ఇట్లాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు లేనిపోని మాటలు అన్నారు. అయినా మహారాజు ఏం పట్టించుకోలే, ఏం మాట్లాడలా. ఎందుకంటే ఆయన తప్పు చేయలే, ఆయన బాధపడుతున్నారు. అయితే అది యమధర్మరాజు ఏం చెప్పారు? చిత్రగుప్త, ఈ కేసుని పెండింగ్లో పక్కనుంచు, చెప్తాను. దీన్ని ఎవరి అకౌంట్లో వేయాలో నేను చెప్తాను, పక్కనుంచు, మిగతా పనులు చూడు అని చెప్పాడనమాట. సరే, అలా 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 సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఆయన మహారాజు గారు ఆయన మంచి కార్యాలు, ఆయన మంచి పనులు, ఆయన పనులు ఆయన సవ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంవత్సరంకి వచ్చింది, మళ్ళీ భోజనాలు పెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు. అందరూ ఎవరికి వాళ్ళు మర్చిపోయారు, చక్కగా మహారాజు ఏం తప్పులేదు అని మంచి మనసుతో అందరూ భోజనాలకు వస్తూ ఉన్నారు. ఆ వచ్చే క్రమంలో ఈ ఊరోళ్ళు, బయట ఊరు వాళ్ళు అందరూ వచ్చే క్రమంలో ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళకి తెలుసు మహారాజు గారు కోట ఎక్కడ, ఆయన ఇల్లు ఎక్కడ అని తెలుసు. కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆయన ఇల్లు తెలియక అక్కడే ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, పోరంబోకు మాటలు మాట్లాడుకుంటూ, సన్నాసులు ఉంటారు కదా, ప్రతి ఊరికి కొంతమంది ఉంటారు కదా, నోటిదోల ఇలాంటివి ఉంటుంటాయి కదా. మనకి పనికిరాని, మనకి అవసరం లేని, మనకి సంబంధమే లేని వాళ్ళ గురించి పిచ్చాపాటి పోరంబోకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు, ప్రతి ఊర్లోనూ ఉంటారు. అలా ఒక చెట్టు కింద ఎవరో ఒక నలుగురు ఎదురు కూర్చొని ఒక ఉప్పర్ మీటింగ్ పెట్టి ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. పని పాట ఉండదు వాళ్ళకి. అలా వీళ్ళు పోతూ ఉండేటప్పుడు, అయ్యా ఇక్కడ మహారాజు గారి ఇల్లు, ఈ పెద్ద ఆయన ఇల్లు ఎక్కడయ్యా అని అడిగారు. పలానా దగ్గర అని చెప్పారు. ఆయన ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ఇది సంగతి, ఇక్కడ భోజనాలు అంట కదా. ఓ, ఆ భోజనాలకు పోతున్నావా? పోయిన సంవత్సరం ఆయన ఇంతమందిని చంపేశాడు, భోజనంలో విషం కలిపి ఇంతమందిని చంపేశాడు. తినక అక్కడ తినడానికే పోవాలి నువ్వు, ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో. ఇట్లా లేనిపోని అన్నీ చెప్పి ఇచ్చేసరికి వచ్చిన వాళ్ళలో కొందరు కావాలని ఎందుకు చేస్తారు ఎవరైనా, అసలు నిజం ఎంత మాత్రము ఏంటి తెలుసుకోవాలి అని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కొంతమంది మాత్రం మహారాజు దగ్గరికి భోజనానికి వెళ్ళారు.
కొంతమంది అవివేకులు, అజ్ఞానులు, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, ఎవరు ఏది చెప్తే పిచ్చ మాటలు నమ్మేవాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రం అమ్మో 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 మేము బతకాలి, అమ్మో పాయిజన్ పెట్టేస్తారు, మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోకూడదు, వద్దొద్దు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. అది వాళ్ళ కర్మ. నిజానికి వెళ్ళి అక్కడికి తీరా చూస్తే మహారాజు గారు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అందరికీ దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఇంకేం కావాలా అని దగ్గరుండి అడిగి భోజనం పెడుతూ ఉన్నారు. చాలా చాలా పర్యవేక్షణలో ఆ తప్పు ఇంకోసారి జరగకుండా పర్యవేక్షణలో ఆయన జాగ్రత్త ఆయన పడుతూ ఉన్నారు. మంచి మనసుతోనే చేస్తున్నారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్త వారిని పిలిచి, చిత్రగుప్త, పోయిన సంవత్సరం పెండింగ్లో పెట్టమన్నాను కదా ఒక కేసు, ఆ తాలూకు పాపకర్మలన్నింటినీ ఇదిగో వీడి అకౌంట్లో వేసి. ఎవడి అకౌంట్లో? సంబంధమే లేనివాడు వాగుతున్నాడే అక్కడ, సంబంధమే లేని పోరంబోకు వాగుతున్నారే ఆ చెట్ల కింద కూర్చొని. ఆ రాజు ఏమన్నా వాడికి అన్యాయం చేశాడా? ఆ రాజు ఏమన్నా వాడి గురించి తప్పుగా మాట్లాడా? ఆ రాజు ఏమన్నా వీళ్ళ గురించి వీళ్ళకి ఏమన్నా చేయకూడని ఇది చేశాడా? అనవసరంగా ప్రలాపన, అనవసరమైన మాటలు, అనవసరంగా నిందించడం. అప్పుడు ఆ రాజుగారి ఖాతాలో ఉన్న ప్లస్ ఆ వంట చేసే వాళ్ళ ఖాతాలో ఉన్న ప్లస్ కూరగాయలు తరిగిన వాళ్ళ ఖాతాలో ఉన్న ప్రీవియస్ పెండింగ్ పాపకర్మలన్నీ తీసుకొని పోయి వీళ్ళ అకౌంట్లో వేసే చిత్రగుప్త అని చెప్పారు. మీకు అర్థమైంది అనుకుంటాను. మన గురించి మన తప్పు లేకుండా అన్యాయంగా మనల్ని మాటలతో బాధ పెడుతూ, అన్యాయంగా క్రిటిసైజ్ చేస్తూ, వాళ్ళకి సంబంధమే లేదు అసలు, అది ఏలు పెట్టి దూరి వాసన చూస్తూ, నోటికొచ్చిన ప్రేలాపనలను పలుకుతూ, అన్యాయంగా ఒక మనిషి నలుగురికి మంచి చేస్తుంటే దాంట్లో కూడా చెడుని ఎతుకుతూ, ఎవరైతే ఏలు పెట్టి ఇలాంటివి పోరంబోకే వాళ్ళు మాటలు అంటూ ఉంటారో, గాసిపింగ్ చేస్తూ ఉంటారో, అనవసరమైన ప్రేలాపన, అలా మీ లైఫ్లో కూడా చాలామంది ఉంటారు కదా. నేనేం చెప్తా, వాళ్ళు ఎన్ని తిట్టుకుంటారో, ఎన్ని మాటలంటారో అన్నివ్వండి. ఎందుకంటే మన కర్మల్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళో అయ్యగారికి మనం దాన ధర్మాలు మనం వెళ్ళి ఇస్తాం. ఎందుకు? మన కర్మల్ని వాళ్ళు తీసుకొని ప్రక్షాళన చేసుకుంటారు, దాన ధర్మాలు తీసుకొని. అలాంటిది మనం ఎక్కడికి వెళ్ళకుండానే, ఏ దాన ధర్మాలు చేయకుండానే ఇలాంటి పోరంబోకు వాళ్ళు వచ్చి మన కర్మల్ని, మన పాప కర్మల్ని మనం అడగకుండానే, మనం ఇవ్వకుండానే తీసేసుకుంటుంటే హ్యాపీ పడాలా, సంతోషపడాలా? మీకు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, ఇదిగో బాబా సచ్చరిత్ర ఇక్కడే ఉంది. బాబా అందులో ఏం చెప్పారు? ఒకళ్ళు లెండి వనానికి బాబా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒకడు ఇంకొకడిని బీభత్సంగా తిడుతూ ఉంటాడు. అసలు ఇంకొకడు తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకు తిడుతున్నాడు? వాడు కామ్గా వాడు పని చేసుకుంటూ పోతున్నా కూడా ఇంకొకడు అనవసరంగా, అతని తప్పేం లేదు, ఇతన్ని ఏమనింది లేదు, కానీ ఇతని హోదా పెంచుకోవడానికి, ఇతను మ్యానిపులేట్ చేయడానికి ఒకరిని తక్కువ చేసి ఇంకొకరిని తనకు తాను సుపీరియర్ అన్నట్టు మాట్లాడుతూ, అహంకారంతో విర్రవీగుతూ ఇలా ఉన్నప్పుడు బాబా ఒకటే చెప్తారు. అతన్ని పిలిచి, ఎవరైతే తిడుతూ ఉన్నాడో, ఎదుటి వ్యక్తిలో తప్పుల్ని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడో, బాబా పిలిచి, అరే ఎందుకురా నువ్వు, అతని పని అతను చేసుకున్నాడు, చూడు అక్కడ 2 పందులు ఉన్నాయి, చూడు ఆ పంది చూడు, అమేద్యం అంటే అశుద్ధం, అశుద్ధాన్ని తన నాలుకతో ఎలా శుద్ధి చేస్తూ ఉందో, ఎలా శుభ్రం చేస్తుందో, ఎలా నాకుతుందో,
నువ్వు అలాగే అతని పని అతను చేసుకుంటుంటే అతన్ని ఇంత ఆడిపోసుకుంటున్నావు, తిడుతున్నావు కదా, నీకు సంబంధమే లేదు. నిన్ను అతను ఏమనింది లేదు. నువ్వు కూడా అతని పాపకర్మల్ని అలా నీ నాలుకతో శుద్ధి చేస్తున్నావురా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బతుకు అని బాబా గడ్డి పెట్టి పంపిస్తారు. వాడు తలదించుకొని పోతాడు. ఏమైంది? అతని పని అతను చేసుకుంటూ ఒక్క మాట కూడా తిరిగి అనకుండా అతని లిస్టులో ఉన్న పాప కర్మలన్నీ వీడి లిస్టులోకి వచ్చేసినాయి. అవునా? నేను ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అందరికీ తెలుసు. ఎవరిని కూడా తుస్కారంగా మాట్లాడకూడదు, ఎవరిని అన్యాయంగా నిందించకూడదు. నీకేమన్నా వాళ్ళ వల్ల పొరపాటు జరిగిందా, నీకేమన్నా అన్యాయం జరిగిందా, మాట్లాడు, వాళ్ళతోనే మాట్లాడు. ఆ మనిషి వెనక మాట్లాడుకోవడం, క్రిటిసైజ్ చేసుకోవడం, అహంకారంతో బిహేవ్ చేయడం, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు కదా. అతనికి నోరుంది, అతని పని అతను చేసుకున్న అతనికి నోరుంది. అతను తిరిగి ఇతను 10 మాటలు అంటే 100 మాటలు అనగలడు. కానీ అతని విచక్షణ, అతని సంస్కారం అది. చదువు సంస్కారం నేర్పాలా. నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడడం అందరికీ చేతనవుతుంది కదా. సో ఆ పర్సను అలా మాట్లాడకుండా బాబా చెప్పిన వాక్యాలని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. సో అందుకే బాబా అతన్ని చూపించి, ఇదిగో ఆ పంది చూడు, అమేద్యం ఎట్ట తింటుందో, నువ్వు కూడా అతని పాప కర్మలను అట్టగే నాలుగుతో నాకేస్తున్నావు, పో ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బతుకు అని చెప్పి బాబా తరం కట్టారన్నమాట. అట్లా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కర్మ బేస్డ్ రీడింగు చేస్తున్నాను కాబట్టి ఇందులో భాగంగా మీరు ఎంతోమంది విషయంలో బాధపడి ఉంటారు. మీ తప్పు లేకుండా మిమ్మల్ని నిందించుంటారు. అది ఇంట్లో వ్యక్తులే కానీ, బయట వ్యక్తులే కానీ, మీ పర్సనే కానీ, ఉన్నాయి లేని అలిగేషన్స్ అన్నీ వేసి అక్కడ చీమంతుంటే దాన్ని కొండంత చేసి వాళ్ళ స్వార్థం కోసం ఇంకొకరిని క్రిటిసైజ్ చేసి డౌన్ చేసి మాట్లాడాలనుకోవడం, అది చాలా 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 పెద్ద కర్మ. సో కర్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత ఓర్పు పడితే అంత మేలు. తుస్కారంగా ఎవరిని మాట్లాడద్దు. మనల్ని ఎవరైనా అంటున్నారా, సైలెంట్గా ఆ టైంకి భగవద్నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతే మన దాకా రావు. మనకి భగవంతుడే ప్రొటెక్షన్, భగవంతుడే అండ. ఆయన్ని దాటి నన్నెవరన్నా అన్నా కూడా ఇదే పరిస్థితి. ఆయన్ని దాటి నా దాకా ఏదీ రాదు. నన్ను ఎవరు ఏమనుకున్నా ఆయనకే చెల్లుతాయి. ఎందుకంటే ఆయన అన్నట్టే, భగవంతుడు అన్నట్టే. ఆయన ప్రొటెక్షన్లో నేను బతుకుతున్నా, ఆయన నీడలో, ఆయన అండలో నేను బతుకుతున్నా. ఆయన పాదాలను పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నా. నాకే నొప్పి, ఏ బాధ ఆయన తగలనివ్వడు. ఆయన్ని దాటి నా దాకా ఏది రాదు. ఎవరు నన్ను ఎంత రకంగా క్రిటిసైజ్ చేస్తున్నా ఆ కర్మ వాళ్ళకే చేరుతుంది, 100 రెట్లై చేరుతుంది వాళ్ళకే. రైట్? ఇదే అనుకోండి, ఇదే చెయ్యండి. దీనికి చాలా ఓర్పు కావాలా. మనము అహంకారపడిపోయి, మనము తుస్కారంగా వాళ్ళ స్థాయికి దిగి మనం మాట్లాడలేం. మనది ఆ స్థాయి కాదు. రైట్? సో ఇక్కడ మీ పర్సనే కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళే కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్సే కానీ, మీ కోవర్కర్సే కానీ, మీ ఆఫీస్లో బిజినెస్ సంబంధించి కానీ, ఎవరైనా వాళ్ళ జలస్, వాళ్ళ దీనికి వాళ్ళని దహించుకుపోనివ్వండి. భగవంతుడికి వదిలేసేసి ముందుకు వెళ్ళిపోతూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రైట్? ఇప్పుడు అలాంటి వాళ్ళకి అదే మీ పర్సన్ మీకు ఎలా హింసించారో, మాటలతోనో, బిహేవియర్తోనో, తన చేష్టలతోనో, వాళ్ళకి ఎలాంటి కర్మ రాబోతూ ఉంది, యూనివర్స్ ఎలాంటి కర్మ విధించబోతూ ఉన్నారు. మెంటల్ ఇంబ్యాలెన్స్, అది
విచక్షణ కోల్పోయి ఆవేశపడిపోయి అహంకారంతో మాట్లాడే వాళ్ళకి ఆ మెంటల్ బ్యాలెన్సే ఉండదు. విచక్షణ, అహంకారం ఎవ్వరికి కూడా వయసు అహంకారము, నోటి దురుసు, నోటి అహంకారము, నాలుక కొవ్వు, నాలుక అహంకారము ఉండకూడదు. మనసులో నాకంటే తురుములు తోపులు లేరు అన్న అహంకారం అస్సలే ఉండకూడదు. పాతాళానికి అణచేస్తాడు భగవంతుడు. ఓకేనా? సో మీ పర్సన్కి ఎమోషనల్ లాస్ అవుతుంది. వాళ్ళు ప్రేమించే వ్యక్తులు, వీళ్ళని ప్రేమించే వ్యక్తుల్ని కోల్పోతారు. ఫైనాన్షియల్గా చాలా 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 లాసెస్ వస్తాయంట. వీళ్ళు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుంటారో ఆ వ్యక్తుల్ని వీళ్ళు కోల్పోతారంట. మెంటల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫెయిల్డ్. వీళ్ళకి ఇట్లాంటి వ్యక్తులకి గాడ్ బ్లెస్సింగ్స్ ఉండవు, డివైన్ బ్లెస్సింగ్స్ ఉండవు, డివైన్ పవర్స్ ఉండవు, వాక్ శుద్ధి ఉండదు. దేవుడి ముందు కూర్చొనే అబద్ధాలు, దేవుడి ముందు కూర్చొనే ఎలిగేషన్స్, దేవుడి ముందు కూర్చొనే నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం. ఎదుటి వాళ్ళని పొద్దున్న లేస్తే ఎదుటి వాళ్ళని వీళ్ళని కాకపోతే వాళ్ళని కాకపోతే వీళ్ళని కాకపోతే ఇంకొకరిని తిట్టే కార్యక్రమంలో ఉండే వాళ్ళ నోటికి, వాళ్ళ లైఫ్కి, వాళ్ళ మీద గాడ్ బ్లెస్సింగ్స్ ఉండవు. వాళ్ళు ప్రతి రంగంలో ఫెయిల్ అవుతారు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. బ్లెస్సింగ్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎంత ఘోరంగా ఎఫర్ట్స్ పెట్టినా ఆ ఎఫర్ట్స్ మొత్తం ఫెయిల్ అయిపోతాయి. ఓకేనా? వాళ్ళ మేనిఫెస్టేషన్స్, వాళ్ళు ఏం కోరుకుంటారు లైఫ్లో ఏది జరగదంట. ఓకేనా? ఇలాంటి కర్మల్ని ఫేస్ చేస్తారంట. సెల్ఫ్ అబ్సెస్డ్, అనేబుల్ టు సీ దేర్ ఓన్ ఫాల్ట్. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడమే తప్ప వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకోలేరు. వీళ్ళు ఎదుటి వాళ్ళని 10 మాటలు అంటారు, ఎంతసేపు ఎత్తి చూపిస్తూ ఉంటారు తప్పుల్ని. అదే ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటే ఓర్చుకోలేరు, పడలేరు. ఇప్పుడు మనం 10 మాటలు అన్నప్పుడు అవతలోడికి ఎంత బాధ ఉంటుందో వాడు అన్నప్పుడు కూడా నువ్వు అంతే తీసుకోవాలి కదా. వీళ్ళేంటంటే ఒక రకమైన ట్రామాలో బతుకుతుంటారు, వాళ్ళకి వాళ్ళే సుపీరియర్స్ అన్నట్టు బతుకుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి డివైన్ లెసన్స్ నేర్పిస్తారు, అయినా వీళ్ళ బతుకులకి లెసన్స్ నేర్చుకోలేరు. నా లైఫ్లో నేను ఈ తప్పు చేయకూడదు. మనం జీవితంలో పైకి ఎదిగేటప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాం. మీ పర్సన్ విషయంలో లెసన్స్ నేర్చుకోండి. ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ కష్టం నుంచి డివైన్ నాకేం నేర్పించాలి అనుకుంటున్నారు. నేను ఇట్లనే ఫాలో అవుతా. నన్ను ఎవరన్నా బాధ పెట్టి నేను బాధపడే సిచ్యువేషన్ ఉంటే నేను వాళ్ళని తిరిగి ఎదురుదాడి చేయను, వాళ్ళని తిరిగి ఒక మాట అనను, వాళ్ళ అవివేకానికి నవ్వుకుంటా. ఎందుకంటే వాళ్ళు అనే ప్రతి మాట, వాళ్ళ ప్రతి చర్య, ప్రతి మాట డివైన్ని దాటుకొని నా దగ్గర రావాలా. నాకు ఆ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు మాట అనాలి? నా తప్పు లేనప్పుడు నేనెందుకు బాధపడాలి? అసలు నేనెందుకు తీసుకోవాలా? నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు తీసుకోవాలి అవన్నీ? సో ఆ మలినమే నన్ను అంటదు, నేను తిరిగి వాళ్ళని అన్ను. ఓకేనా? ఇక్కడ అలాంటి సమయం వచ్చినప్పుడు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఏది రెక్టిఫై చేసుకోవాలి, దీని నుంచి నేనేం లెసన్ నేర్చుకోవాలి, నేను ఈ టైప్ ఆఫ్ ఆలోచిస్తా. ఓకేనా? అట్లనే వీళ్ళంట తప్పుల మీద తప్పులు రిపీటెడ్గా చేస్తూ వస్తారంట. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు అద్దంలో చూసుకోరు. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించవు. వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించినప్పుడు ఏమవుతుంది, అన్నిట్లో వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోలేరు, తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు, లెసన్స్ నేర్చుకోరు. లెసన్స్ నేర్చుకోకపోతే ముందుకు వెళ్ళలేరు. అవునా? పార్ట్నర్షిప్. ఇలా బ్రోకెన్ పార్ట్నర్షిప్. వీళ్ళ ఎవరితో కమిటెడ్ ఉంటారో వాళ్ళతో పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది. అది బిజినెస్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య పార్ట్నర్షిప్ ఉన్నా, రిలేటివ్స్ విషయంలో పార్ట్నర్షిప్స్ ఉన్నా, ఏ పార్ట్నర్షిప్లో అయినా
వీళ్ళు బ్రోకెన్ అయిపోతారంట. వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రోకెన్ అంటే తెగిపోతుంది అని ఇక్కడ డివైన్ చెప్తున్నారు. అనాయిడ్, యాంగర్, ఇరిటేటెడ్, ల్యాక్ ఆఫ్ మోరల్ బిహేవియర్. వీళ్ళకి మొరాలిటీ అనేది ఉండదు. ఇలాంటి వ్యక్తులకి మొరాలిటీ అనేది లేక వాళ్ళ ఫ్రస్ట్రేషను, వాళ్ళ పిచ్చి కోతలు, పిచ్చి మాటలు ఎవడూ పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషను, వాళ్ళ యాంగర్ ఇష్యూస్, పిచ్చి కుక్కలాగా అరుచుకోవడము. మీరు వాళ్ళలాగే అరవాలి అనుకుంటే వాళ్ళకి మీకు ఏం తేడా ఉంటుంది? విచక్షణ ఉండాలి కదా. వాళ్ళేదో పిచ్చోళ్ళలాగా వాగుతూ ఉంటే మనం కూడా వాళ్ళకి వాళ్ళ స్థాయికి దిగి మనం పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుంటే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది? ఉండదు కదా. సో మీరు అలా మాట్లాడద్దు. సో వాళ్ళు అలా అరుచుకొని ఫ్రస్ట్రేట్ అయిపోతారు. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, యాంగర్ ఇష్యూస్, మెంటల్ స్టెబిలిటీ ఉండదు, మోరల్ వాల్యూస్ ఉండవు, ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అగైనెస్ట్గా ఎవరన్నా ఇగో ఇది నీలో తప్పు అని ఎవరైనా, ఇది నువ్వు అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అని ఎవరన్నా చెప్తే ఇరిటేట్ అయిపోతారు, బ్లాస్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళ తప్పులు వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? అడిక్షన్స్. దీనివల్ల ఏమవుతుందంటే డ్రగ్స్కి కానీ ఆల్కహాల్కి కానీ నిద్ర పట్టక ఇలా పిచ్చోళ్ళలాగా అరుస్తూ ఉంటే ఇంకా నిద్ర ఎట్లా పడుతుంది? ఎట్నుంచి వాళ్ళకి ఏ ముప్పు కలుగుతుందో, ఎట్నుంచి ఎవరు ఇది చేస్తారో ఇదే ఆలోచన ఉంటుంది. ఇదే మనశ్శాంతి ఉంటుందా? అరవడం వల్ల, ఎంతసేపు ఒకరి మీద నిందించడం వల్ల మనశ్శాంతిని కోల్పోయేది ఎవరు? వాళ్ళే. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. నేనైతే ఇదే అనుకుంటా. నన్ను ఎవరైనా అలా అంటుంటే నేను తిరిగి మాట్లాడలేక కాదు, తిరిగి 100 అనగలను. కానీ మనం కొట్టే దెబ్బ కంటే భగవంతుడు కొట్టే దెబ్బ ఉంటుంది చూడు, ఒకటి పట్టామని పాతాళానికి తొక్కి పడిపోవాలి. కానీ దానికి ఆ మాటల్ని పడే ఓర్పుని ప్రసాదించమని భగవంతుడిని కోరుకొని సైలెంట్గా దైవనామ స్మరణ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఈ సీట్లో కూర్చున్నాను అంటే నేనే మీకు ఇట్లా చెప్పకపోతే, నేనే పిచ్చిదానిలాగా పిచ్చికుక్కలాగా అరుస్తూ ఉంటే నేను మీకేం చెప్పగలుగుతా? ముందు నేను నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేస్తూ మీకు నేర్పియాలి. అవునా? విచక్షణ జ్ఞానం లేకుండా నేనే పిచ్చిదానిలాగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్స్ వేస్తూ నేను మీకు ఏం చెప్తాను? ఏం చెప్పగలుగుతాను? ఈ సీట్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక ఉండాలి, ఎంత పేషెన్సీ ఉండాలి, ఎంత నెమ్మది ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉండాలి. ఈర్ష్య, అసూయాలు ఉండకూడదు. ఒంటి శుద్ధం కాదు, ఆత్మశుద్ధి ఉండాల, నోరు శుద్ధి ఉండాల, సోల్ శుద్ధి ఉండాల, ఆలోచన శుద్ధి ఉండాల. అవునా? అవేమీ లేకుండా ఒంటి శుద్ధి పెట్టుకుని ఉపయోగం ఏంటి? మన నాలుక మీద భగవంతుడు ఉన్నాడు, మన మనసులో భగవంతుడు ఉన్నాడు. మనం అనే ప్రతి మాట ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. మన మాట వల్ల ఎదుటివాడు బాధపడితే అది ఎంత తీవ్రంగా కర్మ ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసా? ఎప్పుడూ ఎగిరెగిరి పడకూడదు, అహంకారం అస్సలే ఉండకూడదు. నా వ్యూవర్స్కి నేను ఇదే చెప్తాను. ఇష్టమైన వాళ్ళు పాటించండి, లేకపోతే లేదు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు మీరు, ఓకేనా? సరే, ఇక్కడ మీ పర్సన్ ఈ ఇరిటేషను, యాంగర్ ఇష్యూస్, ఈ మెంటల్ స్టెబిలిటీ లేకపోవడము, ప్రతి దాంట్లో అన్నిట్లో ఫెయిల్ అయిపోవడము, తన తప్పును తను తెలుసుకోలేక ఎదుటి వాళ్ళని ఎంతసేపు బ్లేమ్ చేయడము, ఇలాంటి వీటి వల్ల
తనే లాస్ చేసుకుంటారు, తనే కోల్పోతారు, తనే నాశనం అవుతారు. ఇక్కడ అడిక్షన్స్లో, బ్యాడ్ అడిక్షన్స్లో మునిగిపోతారు. బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. వాళ్ళు ఆల్రెడీ కర్మ ఫేస్ చేస్తూ ఉంటారు, ఇంకాస్త కర్మ మూట కట్టుకుంటారనమాట. వీళ్ళని ఎంకరేజ్ చేసే, ఈ సపోర్ట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇట్లా, ఈ పర్సన్ ఫ్రెండ్స్ కానీ అట్లా, రే నువ్వు తోపురా, నువ్వు తురురా, నువ్వు అట్లా రా ఇట్లా రా అని చెప్పి వీళ్ళని ఎంకరేజ్ చేసేసి ఇది ఉంటారు. వీళ్ళకి అలాంటి వాళ్ళే కరెక్ట్. సో అలాంటి వాళ్ళ దీంతో పడి, సాంగత్యంలో పడి వీళ్ళ విచక్షణ కోల్పోతారనమాట. అడిక్షన్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు. మెమొరీ లాస్, ఏది పాస్ట్ గురించి, పాస్ట్ గురించి, ప్లస్ వాళ్ళు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ఇవన్నీ కూడా విచక్షణ జ్ఞానం కోల్పోతారు. మెమొరీ లాస్ వస్తుందంట. ఎక్స్పెన్సెస్, వీళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళ లైఫ్లో మేజర్ సడన్ లాసెస్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయి నుంచి పూర్తి డౌన్ఫాల్కి వచ్చేస్తారు, కొలాప్స్, ఆ స్థాయికి వెళ్ళిపోతారంట. ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి, అప్పులు పెరిగిపోతాయి, అనవసరమైన బ్యాగేజ్ అంతా మీద పడిపోతూ ఉంటుంది, రాబడి తక్కువ, పూర్తిగా రాబడి పడిపోతుంది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయంట. సో దానివల్ల కూడా వీళ్ళు చాలా సాడ్ ఎనర్జీలో ఉంటారు. అది కూడా ఒక కర్మనే ఫేస్ చేస్తారంట. ఏం చూసుకొని వీళ్ళు మిడిసిపడిపోతుంటారో అవన్నీ డౌన్ఫాల్ అయిపోతాయి, సడన్ ఫాల్ అయిపోతాయంట. ఓకేనా. అండ్ రియలైజేషన్, అండర్స్టాండింగ్ మిస్టేక్స్, టేకింగ్ పెనెన్స్, చేంజింగ్. వీళ్ళు వాళ్ళ తప్పుల్ని రియలైజ్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే నరాన ఈగో, యాటిట్యూడు, అహంకారం నిండిపోయి ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు రియలైజ్ చేసుకోలేరు. వీళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎంచడంలో ఉన్న ఇంట్రెస్ట్, ఉన్న నోటిదూల, ఉన్న అహంకారము వీళ్ళ తప్పుల్ని వీళ్ళు తెలుసుకోవడంలో, వీళ్ళ తప్పుల్ని వీళ్ళు రియలైజ్ అవ్వడంలో ఉండదంట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మన తప్పు మనం తెలుసుకుంటేనే రెక్టిఫై చేసుకోగలుగుతాం, రెక్టిఫై చేసుకోగలిగితేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకేనా. లేదు మన తప్పులు మనం తెలుసుకోకుండా అహంకారంతో ఇట్లనే ఉంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏదైతే నోరు జారున్నారో అవన్నిటికీ కర్మ వాళ్ళు పేబ్యాక్ చేయాల్సిందే, 100%. ఓకేనా. రైట్. మీ పర్సన్కి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఏమి మేజర్ కర్మ వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు అనేది డివైన్ మనకి ఇక్కడ చూపించారు. డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ వల్ల ఏమన్నా తప్పు జరుగుంటే డివైన్కి సారీ చెప్పండి. మీ వల్ల ఎవరికైనా తెలుసో తెలియకో తప్పు జరుగుంటే, నేనైతే అంతే చేస్తా, నా వల్ల నా ప్రమేయం లేకుండా తెలుసో తెలియకో బై మిస్టేక్ నా వల్ల ఎవరికన్నా తప్పు జరుగుంటే ప్రతిరోజు నేను ఇది కోరుకుంటా, ప్రతిరోజు భగవంతుని కోరుకుంటా. నా వల్ల ఎవరికన్నా అన్యాయం జరుగున్నా, పొరపాట్లు మనిషికి సహజం. 100కు 100 ఇచ్చేస్తే దేవుడు అయిపోతారు కదా. సో అలా నా వల్ల ఎవరన్నా, నాకు తెలుసో తెలియకో నా వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే, ఎవరికన్నా అన్యాయం జరుగుంటే, ఎవరన్నా తప్పు జరుగుంటే నా వల్ల, భగవంతుడు ముందు వాళ్ళని క్షమాపణ అడుగుతున్నాను. నేను ప్రతిరోజు అడుగుతా. నా తప్పులేమంటే భగవంతుడిని క్షమాపణ అడుగుతా. ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు నా దినచర్య ఇది. నా పిల్లలు కూడా నేను అదే చెప్తా, నేను మీకు కూడా అదే చెప్తున్నా. ఓకేనా. రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.